అందరికీ జై హింద్. G20 సమిట్లో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ G20 ప్లాట్ఫామ్లో జోహానస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో ఒక సిటీ. ఆయన G20 మీటింగ్లో సంబోధిస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. అదేంటో తెలుసా? G20 ప్లాట్ఫామ్లో ఒక యాంటీ డ్రగ్ గ్రూప్ తయారు చేయాలి అని చెప్తున్నారు. అంటే ఇంటర్నేషనలీ డ్రగ్ సరఫరా చాలా పెరిగిపోయింది అండ్ ఈ డ్రగ్ మాడ్యూల్ నుంచి వీళ్ళు సంపాదించే డబ్బుని వీళ్ళు టెర్రరిజంకి వాడుతున్నారు అని చెప్పి, డ్రగ్కి టెర్రరిజంకి సంబంధం ఉంది అని చెప్పి మనం ఇంటర్నేషనల్ డ్రగ్ ఫ్లోని ఆపాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనలీ ఒక యాంటీ డ్రగ్ సంస్థని ఏర్పాటు చేయాలి అని ఒక చాలా మంచి సలహా మన భారత ప్రధాని గారు ఇచ్చారు. మనం పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇందులో ఇంక్లూడెడ్. డ్రగ్ యాక్టివిటీలో పాల్గొని వీళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుని వీళ్ళు తిరిగి టెర్రరిజంకి ప్రోత్సహించడానికి వాడుతున్నారు. అందుకే టెర్రరిజం మీద దెబ్బేయడానికి డ్రగ్ మీద దెబ్బేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ మన భారత ప్రధాని గారు సంబోధించారు. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై.